నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దిన వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నిశ్చయముగా ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలలో యోబు కూడా అతని సంతానంతో పాటు నాశనమైపోలేదు, కాబట్టి అతడు న్యాయవంతుడు అనుకోవడానికి ఎంతో కొంత ఆస్కారం ఉండవచ్చు అని అతని స్నేహితుడైన బిల్దదు యొక్క అభిప్రాయం. ఇదే నిజమైతే దేవుడు తిరిగి అతనిని ఆశీర్వదించి అతని ఆస్తిని అతనికిస్తాడు. ఇది యోబు విషయంలో నిజంగానే సంభవించినట్లుగా 42వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యోబు తాను ఎంతటి దారుణమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చినా దేవుని మీద అతను ఉంచిన అపారమైన విశ్వాసం, భక్తి కారణాన తన నివాస స్థలమును వర్ధిల్ల చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబును గూర్చి దేవుని యొక్క అభిప్రాయం ప్రకారం యోబు అతని తరంలో భూమిపై ఉన్న వారందరిలోకి మంచివాడు, ఉత్తముడు. కనుకనే ఎన్ని శ్రమలు దేవుడు అతని జీవితంలోనికి అనుమతించినా ఎక్కడా తొట్టిల్లలేదు. స్థిరంగా నిలిచి దేవుని కృపను విస్తారంగా పొందుకున్నాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 17-19 వచనాలలో యోబు దుఃఖము నిండిన హృదయముతో అతన్ని కళ్ళ మీద మరణఛాయలు అలుముకున్న అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవునికి చేసిన ప్రార్థన యథార్థముగానే ఉంది. నా పక్షంగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు అని దేవుని యొక్క మంచితనం మీద అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంచాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గులు పాపంలో జీవిస్తూ వాటి పరిహారం నిమిత్తం వారిచ్చే బలులు దేవుని దృష్టికి అంగీకారము కాదు. కానీ యథార్థమైన హృదయము కలిగి ఏ పరిస్థితుల్లోనైనా యోబు వలె నిజాయితీతో దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకుంటూ ఆయన మీద స్థిరమైన నమ్మకం ఉంచితే, అట్టి రీతిగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనది. కనుక ఆ ప్రార్థనను అంగీకరించి అడిగిన వాటినెల్లా అనుగ్రహించి మోడిబారిన జీవితాలను చిగురింపచేసే సమర్థుడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్.